ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నెపోలియన్ అనబడినటువంటి ఒక రాజు అంటాడు, నా రాజ్యమునైనా కొట్టుకుంటాను, సమయాన్ని పోగొట్టుకోను అన్నాడు. నా రాజ్యమునైనా పోగొట్టుకుంటాను కానీ సమయాన్ని పోగొట్టుకోను. సమయం అనేది చాలా విలువైనటువంటిది. ప్రైజ్ లార్డ్. సమయం చాలా విలువైనటువంటిది. దయచేసి నేను లేఖన భాగంలోనికి ప్రవేశించే ముందుగా నాకున్న ఆనవాయితీ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు, హెచ్చరిక చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు, మీరు వాలంటీర్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, సంఘ అధికార వర్గం కావచ్చు, సంఘ కాపరియే కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయనకు అభ్యంతరం కలిగించినట్లు ఎవరు అటు ఇటు తిరగవద్దు. రెండవది, ఆత్మదేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీ మొబైల్ మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేయకుండానట్లు దయచేసి ఫ్లైట్ మోడ్ పెట్టండి. మూడవది, నీ వాక్యము తేనె కంటేనే జుంటె తేనె దారుల కంటేనే మధురమైనది అని దావీదు గారు పలకగా, తన కుమారుడైన సొలొమోను గారు అంటారు, తేనె దొరికినప్పుడు తినము, ఎక్కువ తిన్న ఎడలా కక్కివేయదు అన్నాడు. ఖచ్చితంగా కక్కివేయటానికి కూడికలు కాదు, వాటిని మంచిగా తిని భుజించి జీర్ణం అవటానికి. పౌలు గారి యొక్క ప్రసంగాలు విని అది గొరగాని ప్రసంగం అన్నారట ఒక సంఘస్థులు. నిశ్చయముగా గత సంవత్సరము వర్తమానం ద్వారా మరలా పిలిపించామని దైవజనులు అన్నారు. ఈ సంవత్సరం వర్తమానం ద్వారా ఇంకెన్నటికి పిలిపించరని అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వాక్యమును చూచినప్పుడు, పాంప్లెట్ కానీ ఆ యొక్క కరపత్రాలు గమనించినప్పుడు దేవుని రాజ్య సువార్త సభలు ఆ టైటిల్ పైన ఆధారపడి ఇచ్చిన టైటిల్ గూర్చి మాట్లాడాలని ఆశపడతాను. కాబట్టి ఈరోజు శ్రీమంతుడకు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయుత్తమై ఉన్నాడు. వినటానికి మీరు సిద్ధపడి ఉండండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి శుభవార్త 3వ అధ్యాయము 7వ వాక్యమును చదువుకుందాం. చదవగలిగిన వారు తెలుగులో, చక్కగా చదవగలిగిన వారు సహకరించండి. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందువచ్చుట చూచి సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి అన్నాడట. ప్రార్థన. రక్షక, ఈ మాటలు దీవించి బోధించమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. క్రీస్తునందు నాకు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాప్తిసం ఇచ్చి యోహానయ్య గారు ఈ మాటలు చెప్పుకుంటూ ఆయన అరణ్యములో ప్రసంగం చేస్తున్నాడు. దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడి అని ప్రకటిస్తూ ఉండగా చాలామంది బాప్తిసం పొందుతూ ఉన్నారు. అందుకనే ఆయన పేరు జాన్ బ్యాప్టైజ్ అని పేరు కలిగింది. చాలామందికి బాప్తిసం ఇస్తున్నాడు, అనేకులు బాప్తిసం పొందుతూ ఉన్నారు. బాప్తిసం పొందుకుంటూ ఉన్నటువంటి కాలంలో యోహానయ్య గారి దగ్గర బాప్తిసం పొందడానికి ఒక పరివారం వస్తుంది. బాప్తిసం పొందడానికి అలాగ వస్తూ ఉంటే, బాప్తిసం పొందడానికి వస్తున్న ఆ గుంపును చూసి యోహానయ్య గారు ముద్దుగా ఒక పేరు పిలుస్తున్నాడు. ముచ్చటైన పేరు ముద్దుగా పిలిచాడట. సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? దేవుని రాజ్య సువార్త సభలలో దేవుని రాజ్యానికి వారసులుగా కావాలంటే మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని యోహానయ్య అడుగుతున్నాడు. ఈ రాత్రి అంశము సర్పసంతానము. ఈ రాత్రి అంశం ఏంటి? సర్పసంతానము. బాప్తిస్మము పొందుటకు వచ్చుచున్నటువంటి పరివారాన్ని చూచి, పాంపిల్లలారా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బాప్తిస్మం పొందాలంటే మారు మనసుకు తగిన ఫలములు ఫలించిరండి అన్నాడు. ఇప్పుడు ఎవరన్నా కూటం అనంతరము ఒక 10 మంది మన అయ్యగారి దగ్గరికి వచ్చి,
యాకోబయ్య గారు వర్తమానం ద్వారా మేము సంధింపబడ్డామండి, తెల్లారి బ్యాప్తిసం తీసుకుంటామంటే అయ్యగారు సంకలు తట్టుకొని ఇంకేముందండి మరి బ్యాప్తిసాలు ఇచ్చేస్తామంటారు. అరే 100 మంది బయలుదేరి వస్తున్నారు, అంతమంది వస్తూ ఉంటే మహానుభావుడు అన్నాడట, పాం పిల్లలారా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బ్యాప్తిసం పొందాలి అంటే మారు మనసు పొంది ఉండాలి. మారు మనసు పొంది ఉన్నారంటే మారు మనసుకు తగిన క్రియలు కావాలి. మరి బ్యాప్తిసం పొందడానికి వస్తున్న వీరిని చూచి యోహానయ్య అన్నాడట, పాం పిల్లలారా సర్ప సంతానమా అని. ఇక్కడ కూర్చుండి వింటూ ఉన్న వారలారా, దూరముగా పరుండి కూర్చోండి నిలుచుండి వింటూ ఉన్నవారులారా, ఈ రాత్రి ఒక ప్రశ్నతో ముందుకు వెళ్తాను. మీరు పాం పిల్లలా గొర్రె పిల్లలా? మీరు పాం పిల్లలా లేదా గొర్రె పిల్లలా అని ఈ రాత్రి ఒక పరీక్ష చేసుకున్న బద్దులమై ఉన్నాం. బ్యాప్తిసం పొందుటకు వస్తున్న వారిని చూచి సర్ప సంతానం అనడానికి గల కారణం ఏంటంటే వారు సర్పానికి పుట్టిన వారని కాదు, వారు సర్పానికి జననమైన వారని కాదు, సర్పం యొక్క స్వభావ లక్షణములు కలిగిన వారు. సర్పం యొక్క స్వభావ లక్షణములు కలిగిన వారు. సర్పములో ఏ గుణాలు ఉన్నాయో బ్యాప్తిసం పొందాలని వస్తున్న వారిలో ఆ గుణాలు కనబడ్డాయట. ఎవరైతే బ్యాప్తిసం కావాలనుకుని వస్తూ ఉన్నారో ఆ గుణాలలో సర్పం యొక్క స్వభావాలు కనబడుతున్నాయట. అందుకు యోహానయ్య గారు వచ్చిన వారిని ముంచి పంపక వారు అడుగుతున్నాడు, దేవుని రాజ్యములో చేరాలి అంటే తిరిగి జన్మించాలి. అన్లెస్ born again no one can enter into the kingdom of God. That's why you have to born again. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఒకటి తిరిగి పుట్టాల్సిందే. కానీ తిరిగి పుట్టడానికి ముందుగా మారు మనసుకు తగిన చర్యలు ఉన్నాయా? మీరు గొర్రె పిల్లలుగా మారాలే తప్ప పాం పిల్లలుగా వచ్చి బ్యాప్తిస్మా అంటే పనికి రాదో. నాలాంటి సేవకుడు యోహానయ్య, ఆయన యొక్క ఇన్స్పిరేషన్, అలాంటి యోహానయ్య అభిషేకం పొందిన వారు పాం పిల్లలకు బ్యాప్తిస్మేవారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మనము ఆ దేవుని రాజ్యానికి వారసులము కావాలంటే పాము యొక్క గుణగణాలు మనలో నుంచి పోవాలి. ఉన్నాయా? భలేవారండి. తిమ్మనపాలెంలో ఉన్నవారు, చుట్టుప్రక్కల ఉన్నవారు అచ్చమైన గొర్రె పిల్లలమే తప్ప మేము పాం పిల్లలం కాదండి. ఏంటి మరి పాం పిల్లలు అంటారు? భలే వారం చేసుకొచ్చారు మన అయ్యగారు. ఏంటండి పాం పిల్లలారని మిమ్మల్ని ఎందుకు అంటానండి? మీరు బంగారు లాంటివారు, మీరు బంగారు లాంటివారు. అయితే ఇప్పుడు చెప్పుతున్న మాటలను బట్టి ఒకవేళ ఆ స్వభావం వీడిలో ఉన్నా మీలో ఉన్న మీరు పాం పిల్లలే. పాముకి ఉన్న స్వభావ లక్షణాలు ఏంటి? పాము కాటేసింది అనుకోండి, ఏమైపోతామండి? చనిపోతామా? సరే, ఎందుకు చనిపోతాము? పాములో ఏముంటుంది? విషం ఉంటుంది. అబ్బా భలే చెప్తున్నారండి మీరు. పాములో విషం ఉంటుంది కాబట్టి ఇది కాటేస్తే చనిపోతున్నాం. ఇక్కడ యోహానయ్య గారు వారిని చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతలు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని అడిగితే వస్తున్నారు చూడండి బ్యాప్తిసం కావాలని, బ్యాప్తిసం పొందాలని వస్తూ ఉన్నారే. ఆ గుంపుకి బ్యాప్తిసం కావాలన్న ఆశ ఉన్నా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం వాంఛ ఉన్నా వారి లోపల ఒక పాము స్వభావం కనబడుతుంది. ఏంటి అంటే వారిలో విషమున్నదట. సమూయేలు మొదటి గ్రంథం 18:9 మీరు చదివేటప్పుడు నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను అని వ్రాయబడ్డది. ఏం నిలిపాడంటండి? నాటు నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను. నిశ్చయంగా చాలా మంది ఎలాగో కనబడతారంటే మా మద్రాసులో మీరు బంగారు లాంటి వారండి, విషపు చూపుతో కనబడుతున్నారు. విషం ఏంటండి? దావీదు చేసిన నేరం ఏమిటి? దావీదు చేసిన తప్పేమిటి? దావీదు పైన సౌలు విషపు చూపు నిలుపుటకు గల కారణం ఏమిటి? ఓన్లీ వన్ థింగ్, ఒక్కటే. జనములు దావీదు, సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది. సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాడారట. సౌలు కొంచెం తగ్గింపబడ్డాడు, దావీదుని కొంచెం హెచ్చించారు. అక్కడ మండింది వాడికి. నాటు నుండి పెట్టాడంట సూపు. ఏ సూపు? గొల్యాతును ఎదిరించే దమ్ము లేదు. గొల్యాతును
ఎదిరించే దమ్ము లేదు, సేవ చేసే సత్తా లేదు, ఎదుర్కొనే సత్తా లేదు. ఎవడన్నా ఒకడు దూసుకొని పోయి దావీదులాగా నిలబడితే పక్కనోడికి కుళ్ళో నిలుపుతాడు. చూడండి ఒక్క చూపు. ఏం చూపు అంటండి అది? విషపు చూపు. నీకు ఎవరిపైనైనా అసూయ ఉన్నది అంటే, అసూయ ఉన్నది అంటే అలాగూ చూపు నిలిపావంటే ఆ చూపుకు పేరు విషపు చూపు. అయ్యా బ్యాప్టిజం కావాలా నాన్న? రా. బ్యాప్టిజం పొందాలంటే నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? నీ కళ్ళల్లో విషం ఉండకూడదు. అది పాము యొక్క స్వభావం. అప్పుడు నీ కళ్ళల్లో విషం ఉన్నది అంటే విషము కలిగినది పాము యొక్క జీవితం. అప్పుడు నీ జీవితంలో ఏదో ఒక మూలన ఒక విషయం ఉన్నదంటే యు ఆర్ నాట్ వర్తీ టు టేక్ అ బ్యాప్టిజం. బ్యాప్టిజం పొందడానికి అర్హులు కాదు మీరు. యాకోబు 3:8 నాలుక క్రింద మరణకరమైన విషం ఉన్నది అంటాడు. ఎక్కడ? నాలుక క్రింద మరణకరమైన విషం ఉన్నది. సర్పానికి ఉన్నటువంటి ఒక గుణము, ఒక జీవితం ఏంటంటే విషముతో నిండినటువంటిది. కళ్ళల్లో విషం ఉన్నది, నాలుకలో విషం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 3:13 వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారు తమ నాలుకతో మోసము చేదురు. ఎక్కడ చూచిన విషం కనబడుతుందంటండి. కొందరి మాటలు చూచినట్లయితే వారు పైకి వందనాలు చెబుతారు, కానీ హృదయములో ద్వేషముంచు కొందరు చూచేటప్పుడు పలకరించేటప్పుడు అయ్యో మన అయ్యగారు ఇలాంటి ఆత్మీయులు అప్పేలేరు. ఆ నవ్వు చూడండి, పళ్ళన్నీ బయట పెట్టి మోమంతా కాంతిమయం చేసుకుని వందనాలు అయ్యగారు. ఆ సేవకుడు దాటిపోగానే వీడు ఎందుకు సేవ చేస్తున్నాడో తెలియలేదండి, పనికి మాలాడో. ఎదుట ఉన్నప్పుడు వందనాలు అంటాడు, దాటిపోగానే బలూన్లో ఉన్న గ్యాస్ తీసినట్టు తీసేస్తాడు. ఉన్నారా లేరా? మీరు బంగారు లాంటి వారు. ఎందుకంటే నాకు తెలియదండి మిమ్మల్ని గురించి. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది, వారి నాలుక క్రింద మరణకరమైన విషయం ఉన్నది. నిజంగా కొందరు అంటుంటారండి, మా వైపు మా తట్టు అంటుంటారు, నేను మాట్లాడానంటే వాడి పోయి ఏం పెట్టుకోవాలి? ఊరి పెట్టుకోవాల్సిందే. నాలుక క్రింద మరణకరమైన విషయం. వారు మాట్లాడితే అలాగ సచ్చేటట్టు మాట్లాడతారట. మీరు ఎవరన్నా ఉన్నారండి? అబ్బో మిమ్మల్ని చూస్తుంటే అలా అనిపించట్లేదండి. బంగారం లాంటి వారు. యోహానయ్య దగ్గరకు వచ్చిన వారు విషముతో నిండి వస్తూ ఉంటే వారికి చెప్పాడు ఆయన, వారితో అన్నాడు ఆయన, ఆ దేవుడి రాజ్యములో ప్రవేశించాలంటే తిరిగి పుట్టాలంటే బ్యాప్తిజం పొందాలంటే పరిగెత్తి వచ్చారే పాము పిల్లలారా. పాము యొక్క స్వభావమైన విషాన్ని తీసేసుకో. తేలుకైతే కొండెములో విషమాట, పాముకైతే కూరల్లో విషమాట, కానీ నరునికైతే నిలువెల్లా విషమేనట. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, బ్యాప్తిజం పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలి అంటే ఆ విషయాన్ని తీసేసుకొని రండి. 2 పాముల్ని మీకు గుర్తుకు తెస్తాను. ఇప్పుడు ఒక పాము మన మధ్యలోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి? అని పరిగెత్తేవారు పరిగెత్తిపోగా కొట్టగలిగిన వారు కొట్టేస్తారు. కొన్నిసార్లు మీరు చూసుంటారు, సంత వీధుల్లోనూ ఒక పెద్ద పాముని తన భుజముల మీద మోసుకొని వస్తాడు. ఇంకొందరు చూసుంటారు, పాముని నెత్తి మీద పెట్టుకొని మోసుకొని వచ్చి ఉంటారు. మీరు ఎవరైనా ఒక 2-3 చూశారా? సాక్ష్యం కావాలి నాకు. అలా పాముని పైన వేసుకుని వచ్చినట్టు చూశారా లేదా? చూశారంటే సాక్ష్యానికి చేతులు ఎత్తండి. చాలామంది చూశారు. ఎందుకు అడుగుతున్నాను? మన మధ్యలోనికి వచ్చిన ఒక పాముని చంపేస్తున్నా, వాడేమో మోసుకొని పోషిస్తున్నాడు. కారణం ఏంటి?
మన మధ్యలోకి వస్తున్న పాముకి ఏమున్నాయి? విషపు కోరలు ఉన్నాయి. వాడు ఎత్తుకొని మోసుకొని తిరుగుతున్న పాముకి ఏమి పెరికివేయబడ్డాయి? విషపు కోరలు పెరికివేయబడ్డాయి. నా ప్రియమైన బిడ్డలారా, ఈ రాత్రి మీలో ఉన్న ఆ విషపు కోరలు యేసు నామములో పెరికివేయబడ్డాయంటే ఆయన ఎత్తుకొని పోషిస్తాడు. కోరలతోనే కనబడ్డారనుకోండి, అద్భుతమైన బిరుదు పట్టమనిచ్చి పాంపిల్లలారని తరిమేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. బాప్తిస్మము పొందుటకు ఆశతో ఆసక్తితో వస్తున్న వారిని చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలములను ఫలించుడి. ఒకటి. రెండవది, పామును మీరు చూచినట్లయితే, ఎప్పుడన్నా చూశారండి మీరు పాముని? ప్రత్యక్షంగా, టీవీలో కాకుండా ప్రత్యక్షంగా చూశారా? ఓకే, గుడ్. ఆ పాముని మనం చూసినప్పుడు, బిడ్డలారా మీరు చూసినప్పుడు, పాముకి ఎన్ని నాలుకలు ఉంటాయి? ఎన్ని ఉంటాయి? 2 నాలుకలు కనబడుతూ ఉంటాయి. ఆ పాముని చూడండి, మీరు చూడగానే 2 నాలుకలు ఉంటాయి. పొద్దున ఒక మాట చెప్పి సాయంత్రం ఒక మాట చెప్పాడు అనుకోండి, రాత్రి ఒక మాట చెప్పి తెల్లారి ఇంకొక మాట చెప్పాడు అనుకోండి, ఏమంటారో తెలుసా? నీకు ఎన్ని నాలుకేరా? నీకు ఎన్ని నాలుకలేరా? ఈ 2 నాలుకలోడు అమ్మవు. 2 నాలుకలోడు ఎవడో? పాంపిల్ల. ఇప్పుడు మారు మనసు పొందడానికి బ్యాప్టిజం తీసుకుంటాం. 2 వారాల తర్వాత మరలా పాపలం అంటాం. వాడు ఎవడి పిల్ల? పాంపిల్ల. మీరు గొర్రె పిల్లలు. 2 నాలుకలు అంటే ఏమని అర్థం? టక్కరి అని అర్థం. టక్కరి అంటే అర్థం ఏంటి? అబద్ధికుడు అని అర్థం. అప్పుడు అబద్ధమాడే స్వభావం ఏదేను తోటలో నుండి ఎవరిది? సర్పంది. అవునా? అపవాది సర్పంలోకి జొరబడి సర్పంలో నుంచి మాట్లాడాడు. సర్పముది 2 నాలుకలు కనబడతాయి. ఈ రాత్రి యోహానయ్య గారు అడుగుతూ ఉన్నాడు, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? పాంపిల్లలారా, మీరు పోయి మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. అప్పుడు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి, దేవుడి రాజ్యానికి వారసుడు కావాలి అంటే విషము లేకుండా చూసుకోవాలి. రెండవది, అబద్ధము లేకుండా చూసుకోవాలి. అబద్ధం ఉండకూడదు. అబద్ధమును జరిగించి ప్రేమించి వారందరూ రాజ్యమునకు వెలుపటనుందురు. అప్పుడు ఈ సభలు ఎందుకంటే రాజ్యానికి వెలుపట ఉంచుటకు కాదు, రాజ్యములో మిమ్మల్ని చేర్చుటకు. ఆమేన్. ఇఫ్ ఎనీబడి వాంట్ ఎంటర్ ఇంటు ది కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఎవరైనా దేవుని రాజ్యంలో ప్రవేశించాలనుకుంటే అబద్ధాన్ని మానేయాలి. మొబైల్ వచ్చిన తర్వాత అబద్ధాలు అనేటువంటిది ఇండివిజువల్గా ప్రతి ఒక్కరు యూనివర్సిటీ పెట్టవచ్చు. ఏ యూనివర్సిటీ? అబద్ధాల యూనివర్సిటీ బ్రహ్మాండంగా పెట్టవచ్చు. అందరికి వచ్చిన అద్భుతమైన ఒక ఇంగ్లీష్ పదం ఈ మొబైల్ చేతికి వచ్చినప్పటి నుంచి అందరికీ వచ్చేసింది ఆ ఇంగ్లీష్ పదం. ఇంట్లోనే ఉంటాడు, అప్పుడే బయలుదేరుతూ ఉంటాడు. హోటల్లోనే ఉంటాడు, అప్పుడే బయలుదేరుతూ ఉంటాడు. ఫోన్ వచ్చిన వెంటనే, యాకోబు గారు మందివే అయా అందవే అంటే ఏమని అర్థం? ఆయన ఉండేది ఎక్కడ? ఇంట్లోనే ఉంటాం. ఇంట్లో బండి స్టార్ట్ చేస్తుంటాం, అక్కడ ఒక హార్న్ ఇస్తాం, ట్రాఫిక్లో ఉన్నానండి. అబద్ధములాడు పెదవులు యెహోవాకు, కేవలు అబద్ధము 2 నాలుకల టక్కరితనము, బొంకుడుతనము ఎవరిది అంటే సర్పాండే. బాప్తిసం పొందడానికి కుప్పలు తిప్పలకు వస్తున్నారు, కానీ బాప్తిసం పొందే అర్హత ఉన్నదా? యోహానయ్య ఒకే మాట అన్నాడట, సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించరండి. అయిపోయా. సో మనలో సర్ప స్వభావం ఉన్నది అంటే విషము ఉంటే మనం ఎవరి పిల్లలు? విషము ఉంటే ఎవరి పిల్లలు? ఒకవేళ అబద్ధం ఉంటే ఎవరి పిల్లలు? పాము పిల్లలు. మూడవది, పాముకు ఉన్నటువంటి స్వభావం ఏంటి? ఒకరోజు నేను మా చర్చి నుండి కొంతమంది బిడ్డలు సింగరాయకొండలో దిగి సింగరాయకొండకు ఎదురుగా ఉన్నటువంటి సోమరాజుపల్లె బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తున్నాం. ఆ సింగరాయకొండ రైల్వే స్టేషన్ నుంచి సోమరాజుపల్లికి వెళ్ళడానికి మధ్యలో ఒక డొంక. ఆ డొంకలో నుండి నడిచి వెళ్తూ ఉన్నాం. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఒక పెద్ద పాము అడ్డం వచ్చింది.
అటు రాగానే మేము మద్రాసు వాళ్ళం కదండి, మద్రాసు వాళ్ళకి పాములు కొట్టే నాజుకు తెలియదు. వారు ఆ చెట్టు ఈ చెట్టు అది ఇది పీకుతున్నారు. అటువైపు నుంచి ఒక పెద్ద ఆయన వచ్చాడు. అరే బోయ్ ఏం చేస్తున్నారు? మా పిల్లలు లేదండి పామును కొట్టబోతున్నాం. ఓరు నీ మోహం, పామును కొట్టగలరు మీరు? లేదయ్యా ట్రై చేస్తున్నాం. దాన్ని చెనుక్కోవద్దు. చెనుక్కుంటే ఏం చేయాలి? చంపేయాలి. దాన్ని చెనుక్కున్న తర్వాత చంపకుండా వదిలిపెట్టారనుకో, అదేం పట్టద్దే, పగబట్టద్ది. పగబట్టకూడదు, అప్పుడప్పుడు పొగ కూడా పట్టకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పగబట్టకూడదు, పొగ కూడా పట్టకూడదు. జాగ్రత్త స్వామి. అప్పుడు ఆ పెద్ద అన్నాడు, దాన్ని చెడుక్కొని వదిలిపెట్టొద్దు. వదిలిపెడితే ఏమవుద్దని అడిగా. అప్పుడు ఆయన అన్నాడు, అదేంటండి దాన్ని చెనుక్కొని వదిలిపెడితే పగబడుతుందండి. పగబట్టే స్వభావం ఎవరిదండి? ఎవరిదండి? అసలు మీలో ఎవరిపైన పగ ఉందా? మీకెవరిపైన పగ ఉందా? ఒకవేళ పగ నాలో ఉన్నా నేను ఎవరి బిడ్డని? భయపడకుండా చెప్పండి, డౌటే లేదు. ఎవరి మీదనైనా నాకు పగ ఉంటే నేను కూడా పాంపిల్లనే. పగబట్టేటువంటి స్వభావం ఎవరిదంటే సాతాను యొక్క, సర్పం యొక్క స్వభావం. బైబిల్ చెప్తుంది ఆ స్వభావం వదిలిపెట్టుకోవాలి మారు మనసు పొందావంటే. బాప్తిసం పొందాలంటే పగ నీలో ఉండకూడదు. నేను వర్తమానం చెప్తున్నా. మా నాన్న మారు మనసు పొందాడు. మా నాన్న మంచి నాస్తికుడు, భయంకరమైన నాస్తికుడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేకమైన కథలు రాశాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా అనేకమైన వేదికలు మాట్లాడాడు. క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా నాస్తికత్వం నాకు నేర్పించాడు. బైబిల్ ఎలా విమర్శించాలని నేర్పించాడు. అలాంటి ఒక భయంకరమైన నాస్తికుడు నా తండ్రి నేను మాట్లాడుతూ ఉండగా ప్రభు నామ పేరిట మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన బ్యాప్టిస్టానికి సిద్ధమయ్యాడు. నేను బ్యాప్టిస్మ్ ఇవ్వాల్సి వచ్చింది మా డాడీకి. శారీరకంగా మా డాడీ నన్ను కన్నాడు, ఆధ్యాత్మికంగా మా డాడీని నేను కన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్యాప్టిస్టానికి తరగతులు తీస్తూ ఉన్నాను. బ్యాప్టిజం తరగతిలో కూర్చున్న తర్వాత సర్పసంతానం గురించి మాట్లాడుతున్నప్పుడు మా నాన్న భక్తి పరవశముతో ఉన్నాడు. ఎస్ ఎస్ యా ప్రైజ్ ది లార్డ్ అన్నాడు. అయిపోయింది. చివరికి అడిగా, డాడీ బ్యాప్టిజం తీసుకోబోతున్నావు, నేను బ్యాప్టిజం ఇవ్వాలి. నేను యోహానయ్యలాగే ఉంటాను. తండ్రివైనా సరే లేకపోతే రేపు నాకు పుట్టిన కొడుకైనా సరే వాక్యము దగ్గర ఐ నెవర్ కాంప్రమైజ్. నేను ఎక్కడ కాంప్రమైజ్ కాను. మరి బ్యాప్టిజం తీసుకోవడానికి ఇష్టపడుతున్న నీ జీవితంలో సర్పస్వభావాలు ఒకటైనటువంటి పగను వదిలిపెట్టావా? నీకు ఎవరిపైనన్నా పగ ఉన్నదా అని అడిగా. మా నాన్న చిరునవ్వుతో చెప్పాడు, నాకెవరిపైన పగ నాన్న, నాకెవరిపైన పగలేదు నాన్న. నేను అబద్ధాలు మానుకున్నాను, అన్నీ మానుకున్నాను నాన్న. నేను బాప్తిసం పొందడానికి సిద్ధంగా ఉన్నాను నాన్న అటన్నాడు. అప్పుడు వెంటనే నేను అడిగా, అట్లాగైతే నాన్న బాబాయ్తో మాట్లాడావా అని అడిగా. మా నాన్నకి మా బాబాయ్కి 18 సంవత్సరాలకు మాటలేవు. 18 సంవత్సరాలకు మాటలేవు. నేను ఆయన నవ్వి చాలా ఆనందంగా సిద్ధపడుతున్నాడు. ఆయన నవ్వు ఆపిన వెంటనే అడిగా, డాడీ అలాగైతే బాబాయ్తో మాట్లాడావా? బాబాయ్ పైన మీకే పగలేదన. వెంటనే ఎక్కడి నుండి వచ్చింది తెల్ల కోపం. ఆల్సల్ బాంచత్, ఏదన్నా చెప్పంట, వాడి ఇల్లు నా ఎడమకాలు కూడా తొక్కదన్నాడు. ఎడమకాలు తొక్కొద్దు, కుడికాలే తొక్కు. నేను చెప్పాను ఎడంకాలు పెట్టి పొమ్మని, కుడికాలే పెట్టిపోడాడి. బాప్తిసం పొందాలి అంటే పగ ఉండకూడదు. నీ తమ్ముడి పైన ఇంకొకరి పైన పగ ఉన్నట్లయితే యు ఆర్ నాట్ వర్తీ టు టేక్ ఎ బాప్తిసం. నువ్వు నా డాడీ అయితే అవ్వచ్చు, వాక్యం దగ్గర అందరూ ఒకటే. కాబట్టి నువ్వు వెళ్ళి మీ తమ్ముడితో కాంప్రమైజ్ అయ్యి సమాధాన పడి వస్తేనే బాప్తిసం అన్నా. కోప్పడ్డాడు. 2 రోజుల తర్వాత ఆలోచించాడు, వెళ్ళి కాంప్రమైజ్ అయ్యి వచ్చాడు. వచ్చి చెప్పాడు, రే మా తమ్ముడిని కలిసి మాట్లాడేసి వచ్చాను. అక్కడ కూడా మరలా రీచెక్, డాడీ నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా? అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకు లేదు, నా తమ్ముడిని కలిసి మాట్లాడేసి వచ్చాను. బాబాయ్ రేపు వస్తాడు, నేను బాప్తిసం తీసుకునేటప్పుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకవేళ పగ ఉండిందనుకో నాన్న, పగ ఉన్నది అనుకో, ఎవరు బిడ్డవి?
ఎవరు బిడ్డవి? ఒకరోజు ఇలా సభలకు వచ్చున్నా, చెన్నైలో మా స్నేహితులైనటువంటి పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఫోన్ చేయగానే బ్రదర్ ప్రైజ్ లార్డ్ చెప్పండి. పాస్టర్ గారు ఎక్కడున్నారు? నేను బయట మీటింగ్లో ఉన్నాను, విజయవాడలో ఉన్నాను. చెప్పండి. లేదు పాస్టర్ గారు, నేను ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాను, అందుకని ఒకసారి మిమ్మల్ని పలకరించి మీరు వచ్చి ప్రార్థిస్తారని ఫోన్ చేశాను. అయ్యో, నాతోటి దైవజనుడు, నా దేవుని పొలంలో జత పనివాడు హాస్పిటల్ పాలై ఉన్నాడే. చెన్నైకి వెళ్ళిపోగానే హాస్పిటల్కి వెళ్ళాను. చూస్తే తన ముఖమంతా కూడా గండ్లుగా వాసిపోయింది, చాలా దెబ్బలు తగిలినట్టు కనబడుతుంది. వెంటనే అడిగాను, పాస్టర్ గారండి మీకు అనారోగ్యం వల్ల ఎవరైనా కొట్టారా అని అడిగాను. ఆయన చెప్పాడు, కొట్టారండి. ఎవరు అని అడిగాను. ఆయన ఇంకొక పాస్టర్ పేరు చెప్పారు. ఉన్నారా? ఆయన ఇంకొక పాస్టర్ పేరు చెప్పారు. పలానా పాస్టర్ 10 మందిని జనాలు పెట్టి నన్ను కొట్టించాడండి ఒక చిన్న ఇష్యూలో. మీరేం చేశారు? నేనేం చేయలేదు బ్రదర్, దేవునికి స్తోత్రం చెప్పి తన్నులు తిన్నాను, హాస్పిటల్ పాలయ్యాను. చాలా మంచివారండి. సేవకుడు అంటే ఇలా ఉండాలి అని ప్రార్థించి నా శక్తి కొలది కానుకిచ్చి వచ్చేసాను. 2 నెలల తర్వాత మరలా ఫోన్ చేశాడండి. ఫోన్ చేసి అన్నాను, పాస్టర్ గారు నవ్వి చెప్పండి, లేకపోతే చెప్పినావు అన్న. ఎక్కడ ఉన్నారు? చెన్నైలోనే ఉన్నా. ఒక్కసారి మన ఇద్దరం కలవాలి అన్నాడు. సరే కలుద్దాం. కలిసాం. ఏంటి అని అడిగిన, 2 నెలలకు ముందు నన్ను ఒకడు కొట్టి అంబత్తూరు రైల్వే స్టేషన్లో పడవేశాడని చెప్పాను కదా. అవును పాస్టర్ గారు, ఏమైందన్నా? రాత్రి 20 మందిని పెట్టి వాడిని ఓడగొట్టా. ఎవరైనా పాస్టర్. చెన్నైలో అలాంటి వాళ్ళు ఉన్నారండి. మీరు బంగారు లాంటి వారు, మీరు బంగారు లాంటి వారు. 2 నెలలకు ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ గుర్తుపెట్టుకొని మరలా ఈయన సెటప్ చేసి వారిని కొట్టించారంట. ఏంటిది? పగ. వాడు పాస్టర్ అయినా సరే మాస్టర్ అయినా సరే లోపల పగ ఉన్నది అంటే ఏ బిడ్డ? పాంపిల్ల. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? రండి, బాప్తిసం పొందాలంటే పొండి, మారు మనసుకు తగిన ఫలములు పొందిరండి. మారు మనసుకు తగిన ఫలాలు లేకుండా మనం పగ పెంచుకోకూడదు. రోమిలికి రాసిన పత్రిక 12, 19, 20 చూసేటప్పుడు వాక్యం అంటుంది, పగ తీర్చుకొనుట మీ పని కాదు. హెబ్రీ గ్రంథకర్త అంటాడు, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. నీవు ఏం పగ తీర్చుకోగలమండి? పగ తీర్చుకొనుట దేవుని పని. పగ పెట్టుకోకూడదు. ఆ పగ లోపల ఉన్న వారిని చూచి పగతో, విషముతో, అబద్ధముతో, 2 నాలుకలతో వస్తూ ఉంటే వారిని అన్నాడు, పాంపిల్లలారా పో, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించి రండి, అప్పుడు బాప్తిస్మం ఇస్తాను. మనం ఎప్పుడు ఇస్తాం? పెళ్ళిళ్ళకి ఇస్తాం, కరమంత్రాలకి ఇస్తాం, డిఫరెంట్ అయిన బాప్తిసాలు ఇస్తాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించి వచ్చి బాప్తిసం పొందండి. కాబట్టి నేనైనా మీరైనా మనలో ఎవరైనా విషం ఉన్నట్లయితే ఎవరి పిల్లలు? సరే, విషం లేకపోతే ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. వెరీ గుడ్. ఒకవేళ మనలో 2 నాలుకలు టక్కరితనము, అబద్ధం ఉన్నట్లయితే ఎవరి పిల్లలు? లేదు, ప్రభువు వారు చెప్పినట్టు మనం అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టు ఒకే మాట పైన ఉన్నామనుకోండి, మనం ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. మనలో పగబట్టే స్వభావం ఉందనుకోండి, ఎవరి పిల్లలు? పగే లేదనుకోండి, ఎవరి పిల్లలు? పాముకి ఉన్న 4వ స్వభావం, 4వ కార్యం ఏంటి? మీరు ఎప్పుడన్నా చూసారా? యెషయా గ్రంథం 27వ అధ్యాయం 1వ వాక్యంలో చూసినప్పుడు పాము వంకరగా పోవును అంటాడు. పాము ఎట్లా పోతుందంట? వంకర పాము అన్నాడు. నేను మీకు ప్రశ్న వేస్తాను, ఎందుకంటే మాకు మద్రాసులో జూ ఉంది. ఆ జూలో ఉన్న పాములు చక్కగా పోతాయండి. తిమ్మనపాలెం ఎట్ట పోతాయండి? పాము అమెరికాలో చూసినా, ఇక్కడ చూసినా, ఎక్కడ చూసినా దాని నడక ఎట్లుంటుంది? వంకర టెంకర. బాప్తిసం పొందడానికి వస్తున్న వారిని చూచి యోహానయ్య అంటాడు,
సర్ప సంతానమా రాబో ఉగ్రతలు తప్పించుకున్నట్టుగా మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బాప్తిసం పొందాలంటే వంకర టింకర ఉండకూడదు. బాప్తిసం పొందాలంటే ఏమి ఉండకూడదు? వంకర టెంకర ప్రవర్తన ఉండకూడదు, వంకర టెంకర మాటలు ఉండకూడదు, వంకర టెంకర శాస్త్రం ఉండకూడదు. ఎన్ని ప్రసంగాలు చేసినా అత్త కూతురుని చూసిన వెంటనే ఒక కన్ను ఒక చూపు అట్ట మారిపోదు. చూడండి, ఎన్నెన్నో ఉన్నాయండి. వంకర టెంకర లేకుండా చక్కగా సూటిగా చూచే నడిచే అనుభవంలోనికి మీరు వస్తే యు మే టేక్ ద బాప్టిజం. వంకర టెంకర పోకుండా నేను ఇంకా మారు మనసు పొందకుండా బాప్తిసం తీసుకుంటానంటే దేవుడు అనుమతించడు. యేసుక్రీస్తు నామం పేరట ఎవడైనా ప్రభు రాజ్యములోనికి ప్రవేశించి ఆ రాజ్యములో ఆయనతో పాటు నాతో పాటు ఆ విందులో కనబడాలి అంటే పాము యొక్క స్వభావం మనలో ఉండకూడదు, సర్ప స్వభావ లక్షణాలు మనలో ఉండకూడదు. ఏ వంకరతనము లేదట యాకోబులో ఏ వంకరతనము చూడలేదు. ఏ వంకరతనము లేకుండా నీవు చక్కగా కనబడాలి, ఏ వంకరతనము లేకుండా ఆధ్యాత్మిక జీవితంలో నీటుగా కనబడాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైనా వంకర టెంకర కనబడ్డది వాడు ప్రసంగించువాడైనా సరే పాము పిల్లే తప్ప దేవుని బిడ్డ కాజాలడు. అప్పుడు ఈ రాత్రి ఆ దేవుని రాజ్యమునకు మనము వారసులమై ఆ రాజ్యంలో ప్రవేశించడానికి దైవజనులు ఇంత పెద్ద సభలను ఏర్పాటు చేశారు. మరి సభల ఫలితంగా మీరు దేవుని రాజ్యములో కనబడాలి అంటే, ఎంట్రీ ఇవ్వాలి అంటే ఏం చేయాలి? రాత్రి మారు మనసు పొందాలి. మారు మనసు ఇక్కడ అందరికీ ఉన్నట్టే ఉంది. మారు మనసు అందరికీ ఉన్నట్టే ఉంది, కానీ మారు మనసుకి తగిన క్రియలు కనబడలేదు. మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు, ఇప్పుడున్న మనసు లోకములోను లోకానుసారముగాను వేషధారణ రీతిగాను ఉన్న ఈ మనసు మారి నూతన పరచబడి రూపాంతరం చెందాలి. ఆ మారు మనసు ఎంతమందిలో ఉన్నది? పక్కన చీరాలని ఒక ఊరు ఉందండి. ఆ ఊరిలో ఒక పర్యాయం మాట్లాడి ఇదే వర్తమానం ఇచ్చి ముగించా. తెల్లవారి బైబిల్ స్టడీ జరుగుతుంది. ఒక ఆయన వచ్చాడండి. ఎవడాయ్ అన్నాడు. అతను మందుగాడై ఉన్నాడు. ఆ యాక్సిడెంట్ డిఫరెంట్గా ఉన్నది. రాత్రి ప్రసంగించింది ఏమన్నాడా అన్నాడు. ఆ సంఘ సెక్రటరీ గారు ఏమైందండి అని అడుగుతున్నాడు. వాడు నా భార్యని చెరిపారండి అన్నాడు. నా గుండెల్లో బండపడ్డది. నాకు హోటల్ రూమ్ ఇచ్చారు, హోటల్ రూమ్లోనే ఉన్న తాను ఎవరో ఎలాగో నాకు తెలియదు, వాడు నా భార్యని చెరిపారు. వాడు ఎవడండి చూపించినట్టు. సెక్రటరీ ట్రెజరర్ సార్ ఏమైంది? నాకేం తెలుసండి, మీరు పెట్టిన రూమ్లో నేను ఉన్నాను, నన్ను ఎక్కడ ఇచ్చారు అక్కడ ఉన్నాను, ఏమైందని. వాళ్ళు నిదానం పర్వాలేదండి ఏమైంది చెప్పండి. ఆ పాస్టర్ని తీసుకొని నా ఇంటికి రా. ఆ పాస్టర్ గారు నా భార్యని చెడిపారు, వాడిని తీసుకొని రా. సరే పదండి వెళ్ళేసరికి ఆ అమ్మగారు బాగున్నారు. ఏంటండి అని అడిగా. చూడు, నా భార్య రాత్రి ప్రార్థనకు వచ్చేటప్పుడు చక్కగా ఉనింది, వీడు మాట్లాడి నా భార్యని జరిపేసింది. ఏమైంది అని అడిగా. ముగింపులో నేనేం చెప్పానంటే, మారు మనసు పొందిన తర్వాత మీ ప్రవర్తనలో మార్పు రావాలి, మీ మాటల్లో మార్పు రావాలి, మీ జీవితంలో మార్పు రావాలి, మునుపుట్లాగా ఉండకూడదు, అన్నిట్లో మార్పు రావాలి అని చెప్పి పంపించా. ఈ అమ్మ ఇంటికి పోయి వాళ్ళ కూతురు పేరు మేరీ అంట. ఆమె కూతురు పేరు మేరీ. ఆ మేరీని పిలవటానికి బ్రేరీ వాళ్ళ కూతురు అమ్మని చూసి, అమ్మా శ్రెంబులో నీళ్ళు త్రావే బ్రేరీ శ్రెంబు. అమ్మా ఏమైందమ్మా? ఏం లేదువే, శ్రెంబులో నీరు తా. ఆయనేమో ఫుల్ మత్తులో ఉన్నాడు, అర్థం కాల. తెల్లారి లేచింది,
ప్రార్థనకు రావడానికి ముందుగా అన్నం సిద్ధం చేస్తుందంట. మ్రేరి ఆ బ్రియము త్రెమ్ము. అమ్మకి ఏమైందో డాడీ, రాత్రి నుంచి ఇలా ఉంది. ఆయన నిలదీశాడు, ఏంటి ఇలా లేదండి, ప్రాస్టర్ చెప్పారు మీరు మార్పు పొందిన తర్వాత మార్పు రావాలని చెప్పారండి. అందుకే బ్రండి, బ్రేరి, శ్రెంబు, శ్రేట, బ్రియం మార్పు చెందాను. నీ మొహంలో అగివేట. మాటలో మార్పు రావాలంటే అన్నిటికీ రావతిచ్చి మ్రేరి, శ్రారి, శ్రెంబు, బ్రియం అందే. నా భార్య ఏమైందో చూడండి ఈ పాస్టర్ వల్ల అన్నాడు. ఓరి తిక్కల మహారాజా, ఒకానొకప్పుడు బూతులాడుతుంటే ఇక బూతులాడకూడదని, ఇకానొకప్పుడు ఇదివరకు చాడీలు చెప్తుంటే ఇక చాడీలు చెప్పకూడదని, ఇప్పటి వరకు కొంపలు ముంచుంటే ఇక మీద కొంపలు ముంచే పని కాక కుటుంబాలు కట్టే పని చేయాలని, అలాగూ మార్పు రావాలని చెప్పాను తప్ప మ్రేరి, ప్రూరి, శ్రారి అని చెప్పమని లేదురా బాబు అన్నా. అలానా సార్? అవును. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి అంటే ఈరోజు బైబిల్ చేతబట్టిన వెంటనే వైట్ అండ్ వైట్ వేసిన వెంటనే మాట ధోరణి మారుతుంది. అంతవరకు సంతోషం. ధోరణి మారుతుంది, స్టైల్ మారుతుంది. ఏంద్రా అనేవాడికి ఏంటండి స్టైలిష్గా బాగుంది. ఫలము కావాలి, మారు మనసుకు తగిన ఫలం కావాలి. మారు మనసుకు తగిన ఫలం ఏంటి? ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకెళ్తాను. నిజంగా మారు మనసు పొందిన వారి జీవితంలో ఇటువంటి ఆనందము మారు మనసు పొందిన వారు తప్ప మీరు ఎవరు చూడలేరు. ఒకే ఒక చిన్న ఉదాహరణ. చిన్నారులు చాలామంది ఉన్నారు, వారిని కూడా దృష్టిలో ఉంచుకుని అందరికీ వాక్యం అందాలి. ఒక ఊర్లో ఒక పెద్ద పోలీస్ అని ఉండేవాడు. వింటున్నారా? ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉండేవాడు. పోలీస్ ఆఫీసర్ ఉంటే పోలీస్ ఆఫీసర్కి ఏముంటుంది? అబ్బో, మీకు కూడా తెలిసిపోయింది, గన్ను ఉంటుంది. అయితే ఆ పోలీస్ ఆయనకి చాలా బాతులుండేవి. అదేవిధంగా ఆయన ఇంటికి ప్రక్కన ఒక కుటుంబంలో ఒక అక్క ఒక తమ్ముడు. అక్కేమో మంచిగా సండే క్లాస్కి వెళుతూ చక్కగా ప్రార్థన చేసుకుంటూ ఉండేది. తమ్ముడేమో అసలు అల్లరోడు. ఎంత అల్లరోడు అంటే అంత అల్లరోడు. అక్క మాటండు, అమ్మ మాటండు, ఇంట్లో ఎవరు మాటండు. మీరు ఎవరైనా ఉన్నారు నాన్న? పక్కలోనే ఉన్నాడా? సంతోషం. వినడం. అలాంటి సందర్భంలో ఒకరోజు వీడు బయటకు వచ్చి ఆడుతూ ఉన్నాడు. ఆడేటప్పుడు పిల్లలు సహజంగా ఏది దొరికితే అది ఆడతారు కదా. అలా రాళ్ళు తీసి ఆడుతూ ఒక రాయిని అలా విసరడంతో ఈ రాయి సరిగ్గా ఆ పోలీస్ అయిన బాతుల్లోకి వెళ్ళిపోయింది. బాతులన్నీ పరిగెత్తిపోయాయి. ఒక్క బాతు మాత్రం పరిగెత్తలేక అక్కడే పడిపోయింది. ఎందువల్ల? మీరు నిజంగా అక్కడ ఉన్నట్టున్నారు. అప్పుడు ఆ బాతుకు తగలడంతో బాతు చచ్చిపోయింది. మిగిలిన బాతులన్నీ వెళ్ళిపోయాయి, ఈ బాతు చచ్చిపోయింది. వీడు పరిగెత్తుకొని వచ్చి బాతును చూస్తున్నాడు. గుండెల్లో భయం పడ్డది. ఎవరు బాతు అది? ఆయన దగ్గర ఏముంది? ఇప్పుడు ఆయనకి తెలిస్తే ఏం చేస్తాడు? భయం పడ్డది. అరే ఏం చేయాలి? ఇంటికి వడిగా పరిగెత్తిపోయాడు. పరిగెత్తిపోయి పార తీసుకొస్తున్నాడు. అక్క ఆ చీపిరి పట్టారంటేనే బాడీడు. అలాంటి వాడు పార తీసుకుని పరిగెడుతున్నాడు. మా తమ్ముడు ఏంటా అని వెనక మల్లుగా వచ్చింది. వస్తే వీడు త్వరగా వచ్చి నేలను త్రవ్వి బాతుని తీసి అందులో పెట్టి మన్ను పోసి పొట్టు చేశారు. అక్క నిల్చొని రే తమ్ముడు అని అక్క అన్నాడు. ఏంట్రా అది? అక్క ఏంటది? అక్క బాతు. ఏం చేశావు? అక్క ఆడుకుంటావు, ఒక రాయి విసిరా, బాతుకు తగిలి చచ్చిపోయింది. ఆ పోలీస్ ఆయనకి తెలిస్తే నన్ను చంపేస్తాడక్క, అందుకని పుచ్చిపెట్టా. సరే తమ్ముడు
ఒక చిన్న కండిషన్ అన్న, ఇక మీట అక్క ఏది చెప్పినా నువ్వు చేయాలి. చేసావా? సరే. చేయలేదా నేను ఎవరితో చెప్తాను? పోలీస్ ఆయనతో చెప్పేస్తా. ఓకే సరే అక్క. పోయాడు. యాశ్యూషువల్గా ఉన్నాడు. వాడు ఉదయం 8, 9, 10 గంటలకు లేచేవాడు. అక్క ఉదయం 6 గంటలకు లేపుతుందట, చిన్నా లేయండి. వాడు యాశ్యూషువల్లీ యథావిధిగా అక్క లేపు అన్నాడట. అక్క ఇంకేం పలకలేదట, అలా నిలబడి బాతు అందట. అక్క ఏం చేయాలి చెప్పు? ఈ పని చేయి, ఆ పని చేయి. చేశాడు. ఇంకా నిద్రపోయింది. పిల్లలతో బయటకు వచ్చి ఆడుతున్నాడు. స్కూల్ టైం అవుతుంది, ఇంకా రావట్లేదు. రే చిన్న, స్కూల్ టైం అవుతుంది. మాకు తెలుసులే, మాకు తెలుసులే. సరే సరే బాతు. అక్క వస్తున్నా. బాతు ఉదయం మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు వాడి చేత ఎంత సేకరి చేయించాలనో చేయిస్తుంది. చేయకపోతే మాత్రం ఒకే ఒక మాట ఏమంటుంది? బాతు బాతు అంటూ కోస్తుంది గొంతు. వాడికి సమాధానం లేదు, ప్రశాంతత లేదు. ఒకరోజు ఆలోచిస్తున్నాడు, ఒక్క తప్పు చేశాను, ఒకే ఒక తప్పు చేశాను. చేసిన ఒక తప్పు కోసం నా జీవితంలో సమాధానం, సంతోషం, ఆనందం యావత్తు కోల్పోయాని. ఏం చేయాలి? పడుండి ఆలోచిస్తున్నాడు. ఒకటి తీర్మానం, ఇట్టి సమాధానం ఆనందం లేని బ్రతుకు బ్రతికే కంటే ఒకసారే సావడం మంచిది పో అనుకున్నాడు. ఏం నిర్ణయం? ఏమన్నా కానీ రేపు ఉదయం నేను లేచి సరాసరిగా పోలీస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిపోతాను. వెళ్ళి ఆయన కాలు పట్టుకుంటా, జరిగింది ఏదో చెప్తా. ఆయన నన్ను క్షమించాడా? సంతోషంగా ఉంటా. క్షమించలేదా? ఈ రోజు నా జీవితాన్ని ముగించుకుంటా తీర్మానం చేసుకున్నాడు. రాత్రంతా నిద్ర పట్టలేదు. పొద్దున్నే లేచాడు, చల్లగా సిద్ధపడ్డాడు. సిద్ధపడి అలా వస్తున్నాడు. పోలీస్ మ్యాను ఆయన ఇంటి ప్రాంగణంలో బయట కుర్చీ వేసుకుని కూర్చొని పేపర్ ఇలా చదువుతున్నాడు. ఉదయాన్నే ఈ పిల్లగాడు ఇట్లా వస్తున్నాడు. అయ్యా 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 నన్ను క్షమించాయా, అయ్యా నన్ను క్షమించా. కాళ్ళు పట్టుకున్నాడు. పోలీస్ మ్యాన్కి అర్థం కాదు. పేపర్ తీసి చూస్తే పిల్లగాడు. ఈ రోజులు కాలేదు ఏమైంది? అయ్యా నన్ను క్షమించానని చెప్పామంటే నేను చెప్తాను. ఏమని తెలియకుండా నేను ఎలా క్షమించాను? లేదయ్యా నన్ను క్షమించామంటే విషయం చెప్తానయ్యా. సరే క్షమించాను పో. ఏం చేశావు? అయ్యా గత 2 మాసాల క్రితం ఆడుకుంటా ఉంటే ఒక రాయి విసిరానయ్యా. ఆ రాయి మీ బాతుకు తగిలింది. తగిలినప్పుడు బాతు చచ్చిపోయిందయ్యా. కానీ మీరు నన్ను చంపుతారేమో భయపడి ఆ బాతు నేనే పూడ్చిపెట్టాను. కానీ అప్పటి నుంచి నాకు సమాధానం లేదు, నాకు సంతోషం లేదు. నా తప్పు నన్ను సతమతం చేస్తుందయ్యా. అందుకనే తప్పు ఒప్పుకుందామని వచ్చానయ్యా. పోలీసు ఆయన అలా చూచి, అరే బాబు 2 నెలలకు ముందు చేసిన తప్పును బట్టి నువ్వు సతమతమైపోయావా? వెరీ గుడ్ వెరీ గుడ్ పో. అయ్యా నిన్ను నేను ఏం చేయను, సంతోషంగా వెళ్ళిపో. చేసిన తప్పును ఒప్పుకున్నావు కదా, వెళ్ళిపో అన్నాడు. సరేనయ్యా అయ్యా సరేనయ్యా. అక్కడి నుంచి బయలుదేరాడు. నడక మారిపోయింది. వచ్చాడు, మొబైల్ తీయండి. దాచాగా కూర్చున్నాడు. అక్కొస్తుంది. చును అక్క ఈ పని చెయ్యి. ఆ యొక్క యథావిధిగా హేమ్మా చేయవా? బాతు రాపోదాం అన్నాడు. బాతు రాపోదాం. రే బాతురా. బాతు లేదు. ఇప్పటి వరకు నన్ను బాదుకుంది చాలు. బాతు అని నన్ను బాదుకుంది చాలు. నాకు భయం లేదేక. ఏమి ఉదయాన్నే వెళ్ళాను,
ఆయన కాలు మీద పడ్డాను, క్షమాపణ చెప్పాను, నన్ను మన్నించాడు. ఇక మీదట నా ఆనందాన్ని నీవు దొంగిలించలేవు. కాబట్టి ఎలా అన్నాడట. నిజముగా మారు మనసు పొందినటువంటి వారు చేయవలసిన పాపం ఏంటి? బైబిల్ తెలియచేస్తుంది. అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు నీ తప్పిదములను గుర్తించి, నీ అతిక్రమలను గుర్తించి, నేడైనా దేవుని రాజ్యానికి వారసురాలు కావాలన్న ఆశ ఆకాంక్ష నీలో కనబడితే, టుడే యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. విచిత్రం ఏంటి తెలుసా? క్రైస్తవులకున్న పెద్ద రోగం అంటే ఇది కాదు, రోగాలలోనే పెద్ద రోగం క్రైస్తవులకున్న రోగం. ఈ వాక్యాన్ని సరిగ్గా అనుసరిస్తారు, సగం అనుసరించట్లేదు. ఏమని చెప్తుంది బైబిల్? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు. అందుకని మనం ఎవరు దాచిపెట్టేదిలే. ప్రతిరోజు రాత్రి మోకరించినప్పుడల్లా ప్రార్థన చేస్తాం. ఏమని? నాకు బైబిల్ గ్రంథంలో హిజ్కియా ప్రార్థన అంత ఇష్టం అండి. ఈరోజు ఎంత పెద్ద పాస్టర్ నిలబడ్డా కూడా నాకు చాలా మంట. యోహానయ్య గారు లాగా సేవకుడు, బిషప్, రెవరెండు, రైట్ రెవరెండు 62, 22 మొత్తం నిలబడి స్తోత్రమేసయ్యా నేను పాపినేసయ్యా అంటాడు. నువ్వు పాపివైతే ఇక్కడ ఎందుకున్నావు? యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయలేదా? వారు పవిత్ర పరచబడిన తర్వాత అగైన్ అండ్ అగైన్ ఇఫ్ యు ఆర్ పర్మిట్ ద సిన్, బాప్తిసం పొంది మారనసు పొంది రక్తంలో కడగబడిన తర్వాత మరలా పాపానికి సోటిచ్చిన వాడే కదా నేను మరలా పాపిని అనాలి. ఒకే ఒక భక్తుడు చూడండి, బైబిల్ గ్రంథంలో ఎవరు ప్రార్థన చేసినా, నెహెమ్యా, ఎజ్రా, దావీదు గారు వీరందరూ ప్రార్థన చేసినప్పుడు నేను పాపిని, నా తల్లి నన్ను పాపంలో గర్భం ధరించను, నా పితరుల దోషము నేను ఒప్పుకుంటున్నాను, మేము పాపం జరిగించాము, మేము దోషం చేశాము అంటారు. హిజ్కియా మాత్రమే. యెషయా వచ్చి చెప్తున్నాడట, నువ్వు మరణము కాబోతున్నావు జాగ్రత్త అని. హిజ్కియా మాత్రమే అన్నాడు, యెహోవా యథార్థ హృదయుడనే సత్యమును అనుసరించి నీ దృష్టికి సమస్తం అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నా జ్ఞాపకం చేసుకో అన్నాడు మహానుభావుడు. యెహోవా యథార్థ హృదయుడనే సత్యమును అనుసరించి సమస్తం నీ దృష్టికి అనుకూలంగా నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకో. అలాగ అయ్యి ఉంటే ఏం చెప్పు ఉండాలి? నువ్వు పలానా చోట అది చేయలేదా? నువ్వు వారితో కూడా వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? ఎలీషా అడిగినట్టు అడిగి ఉండాలి కదా. సీమోను ఇంట్లో యేసయ్య మాట్లాడుతున్నప్పుడు అంటాడు, సీమోను నువ్వు ఎందుకు ఇలాగ భావిస్తున్నావు అని చెప్పాలి కదా. అట్లా చెప్పలే. ఏమన్నాడో తెలుసా? యెషయాతో మాట్లాడుతున్నాడు. యెషయా నా జనులకు అధిపతి అయిన హిజ్కియా ఎద్దుకు వెళ్ళు, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని కనుక నేను బాగు చేసేతను 15 సంవత్సరాలు ఆయుసు పొడిగిచ్చి ఉన్నానని చెప్పు. కర్రములు తట్టి దేవుని స్తోత్రాలు చెప్పండి. భలేవారండి. ఇప్పుడు దాకా మమ్మల్ని పాము పిల్లలారని చప్పట్లు కొట్టమంటే ఎట్లా కొడతాం? అట్లా స్ట్రైక్ చేయవాకండి, మీరు గొర్రె పిల్లలు. హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు మహానుభావుడు యథార్థ హృదయుడనే సత్యం అనుసరించి నీ దృష్టికి సమస్తం అనుకూలు నేను ఎట్లు జరిగించు కృపతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. అర్థమేంటి? ఒక్కసారి తప్పిదములు ఒప్పుకున్న తర్వాత రెండవ పని చేయాలి. ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. టుడే ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ద మెర్సీ ఆఫ్ గాడ్, ఆ దేవుని కనికరాన్ని సొంతం చేసుకోవాలి, దేవుని కృపను సొంతం చేసుకోవాలి, దేవుని ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవాలి, దేవుని రాజ్యానికి నువ్వు సొంతం అవ్వాలంటే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ తెలుసో తెలియకో ఆ సర్పం యొక్క స్వభావ లక్షణాలు నీ జీవితంలో ఉంటే టునైట్ యూ హ్యావ్ టు కన్ఫెస్. ఒప్పుకోవాలి. నాలో ఈ నాలో ఈ సర్ప స్వభావం ఉందేసయ్యా, నాలో పగబట్టే గుణం ఉందేసయ్యా. ఇప్పటి వరకు తెలియక నా పక్కన చర్చి వారిపైన పగబెట్టుకున్నాను, ఇప్పటి వరకు తెలియక నా ఇంటిలో ఇంకొకరి పైన పగబెట్టుకున్నాను, ఇప్పటి వరకు తెలియక మా తోటి సేవకులతో పగబెట్టుకున్నాను, ఇప్పటి వరకు తెలియక ఉద్యోగస్తులతో పగపెంచుకున్నాను, మా అత్త పైన పగపెంచుకున్నా, కోడల పైన పగపెంచుకున్నా, మా తండ్రి పైన పగపెంచుకున్నా. ఇక మీట ఆ స్వభావాన్ని నాకు చోటివద్దు. ఐ విల్ నెవర్ పర్మిట్ ఎన్మిటీ. శత్రుత్వాన్ని నేను ఉంచుకునేస్తాయా, ఆ విషయాన్ని నాలో నుంచి తీసే స్వామి మనస్ఫూర్తిగా అడగాలి.
ఆ సర్ప స్వభావ లక్షణాలు నాలో నుంచి మీలో నుంచి వేరైతేనే బ్యాప్టిజం పొందడానికి అర్హుడు. బ్యాప్టిజం అనే మాట ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, ఒక్కసారి చెప్పి ముగిస్తాను. బ్యాప్టిజం అనే మాట తెలుగు పదం కాదు. ఇట్స్ నాట్ ఏ తెలుగు వర్డ్. ఇంగ్లీష్లో చూసినా కూడా బ్యాప్టిజం అని ఉంటుంది, ఏ భాషలో చూసినా బ్యాప్టిజం అని ఉంటుంది. మరి తెలుగులో కూడా ఆ పదాన్ని అట్లాగే పెట్టేశారు బ్యాప్టిజం అని. యాక్చువల్లీ ఒరిజినల్లీ బ్యాప్టిజం అనేది ఏ లాంగ్వేజ్ అని చూస్తే లాటిన్లో ఉన్న పదం బ్యాప్టిజం. లాటిన్ పదం బ్యాప్టిజం. లాటిన్లో బ్యాప్టిజం అనే పదాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తే ఏమని అర్థం ఇస్తుంది? మీకు అర్థమయ్యేటట్లు 2-3 ప్రశ్నలు మిమ్మల్ని అడిగి నేను ముందుకెళ్తాను. నాకు ఇంగ్లీష్ తెలియదయ్యా, మీకు ఇంగ్లీష్ వచ్చు కదా, 2-3 పదాలు, పెద్దగా వద్దు, చిన్నగా. వాటర్, ఏం రాదు మీకు, చెప్పండి. ఇంకా వాటర్ అని ఇంగ్లీష్లో అంటే తెలుగులో ఏంటి? సూపర్. మీకయ్యా? హాయ్. ప్లీజ్ అంటే ఏంటి? దయచేసి. వచ్చేసా. అప్పుడు ఇది ఇంగ్లీష్లో ఉందంటే తెలుగులో అదే అని అర్థం. అదే ప్రకారం లాటిన్లో బ్యాప్టిజం అంటే అర్థం ఏంటి అంటే తెలుగులోనికి తర్జుమా చేస్తే జల సమాధి అని అర్థం. ఏ సమాధి? బ్యాప్టిజం అనే లాటిన్ పదానికి తెలుగు తర్జుమా చేసుకున్నప్పుడు ఉన్న భావం ఏంటంటే జల సమాధి. బ్యాప్టిజం పొందడానికి వస్తున్నామని అడిగితే మమ్మల్ని ఏం చేయమని అర్థం? సమాధి చేయండి అని అర్థం. సమాధిలో ఎవరిని పెడతాం? సచ్చిన వాళ్ళని పెడతాం. మరి సచ్చిన వాళ్ళని పెడుతున్నారా బతికిన వాళ్ళని పెడుతున్నారో తెలియలా. ఈ గుంపు సావకుండా వచ్చింది. ఏ గుంపు? పరిసయ్యులు సద్దుకాయలు సావల. పాపానికి చావలేదు, శరీర ఇచ్చలకు చావలేదు, లోక ఇచ్చలకు చావలేదు, యవ్వన ఇచ్చలకు చావలేదు, అహంకారానికి చావలేదు, విషానికి చావలేదు. వారిలో ఆ విషం, ఆ పగ, ఆ ద్వేషం అలాగే బ్రతుకుతున్నాయి. అందుకని అన్నాడు జల సమాధి చేయాలంటే పోయి సచ్చిరండి. నాకు లోకానికి సిలువ వేయబడ్డ, ఇకపైన ఇలా జీవించినది నేను కాదు, నాలో ఆ సావు రావాలి. శరీరానికి చచ్చి ఆత్మలో బ్రతుకుతూ, లోకానికి చచ్చి క్రీస్తులో జీవిస్తూ, సకల విధములైన పాపానికి చచ్చి నీతివంతమై బ్రతుకుతూ, మన సకలేంద్రియములను అవినీతికి సాధనములుగా కాకుండా నీతి సాధనములుగా ఉండినట్లు సకలేంద్రియములలో ఉన్నటువంటి పాప ఇతరులను చంపి బ్యాప్టిజానికి రావాలి. సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. ఉగ్రతను గురించి మాట్లాడాలి కానీ టైం లేదు నాకు. ఉగ్రతను గురించి మాట్లాడాలి, టైం లేదు. ప్రభు చిత్తమై ఈసారి వచ్చినంటే ఆ ఉగ్రత ఏంటని మాట్లాడతాను. అయితే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, దేవాది దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి అంటే నికోదేముతో ప్రభులు వారు అన్నారు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడు. అందుకోసం చాలామంది బయలుదేరేసి వస్తున్నారు. వారిని చూసిన యోహానయ్య అంటున్నాడు, పాము పిల్లలారా మీకు నేను బ్యాప్టిజం ఇవ్వను, వాకౌట్ అన్నాడు. ఏంటి పాము పిల్లలంటే? అక్షరార్థకంగా పాముకు పుట్టినవారు కాదు, పాము యొక్క స్వభావ లక్షణాలు కలిగిన వారు. పాము యొక్క స్వభావ లక్షణాలు అంటే ఒక్కసారి మరలా జ్ఞాపకం చేయండి. 1 విషం, 2 నాలుకల అబద్ధం, 3 పగలు, 4 వంకర టెంకర. ఆ స్వభావాలు మనలో ఉన్నాయి అంటే వారు ఎవరైనా పర్వాలేదు, పాము పిల్లలే. ఈ దినము మీరు గొర్రె పిల్లలుగా దేవుని పిల్లలుగా మారాలి అంటే, దేవుని రాజ్యములో వారసులుగా చేరాలి అంటే, బోరాతని మ్రోగినప్పుడు ఎత్తబడే పరివారంలో నాతో కూడా మీరు ఉండాలంటే సర్ప స్వభావాన్ని వదిలిపెడతాం, వేషధారణ జీవితాన్ని విడిచిపెడతాం. దేవుని కొరకు నమ్మకమైన పాత్రలుగా వాడబడడానికి ఈ రాత్రి ఆ దేవుని రాజ్యాన్ని కోరుకుంటూ, యేసయ్య నా లోపల ఉన్న ఆ సర్ప స్వభావ లక్షణాలని తీసివేయి అడుగుదాం. పాము యొక్క
కోరలు తీసివేయబడ్డప్పుడు ఆ మనుషుడు ఎత్తుకొని మోసుకొని పోషిస్తున్నాడు. తీయబడలేదంటే చంపేస్తున్నాడు. నిశ్చయముగా నీ లోపల ఉన్న కోరలు, నా లోపల ఉన్న కోరలు పోయాయి, దేవుడు పోషిస్తున్నాడు. నీ లోపల ఉన్న పాము కోరలు పోయాయి, దాని స్వభావం పోయిందంటే నిశ్చయముగా నా ప్రభు నిన్ను ఎత్తుకొని మోసుకొని పోషిస్తూ కనికరిస్తూ దీవిస్తాడు. అప్పుడు నీవంటావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది. అంటిల్ దట్ గిన్నె ఎండిపోయి ఉంటుంది. ఎండిన నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అంటే ఈ రాత్రి ఒక్కసారి మోకరించి, ప్రభువా నా విషపు కోరలు తీసేయండి. నేను వేషధారిగా బ్రతుకుతూ ఆ పగను, ఆ కోపమును, ఆ విషమును, ఆ వంకరతనమును నాలో కలిగి బ్రతికాను. టుడే వాక్యం ద్వారా నేను తాకబడ్డాను. ఐ వాంట్ టు బీ ఫ్రీ ఫ్రమ్ దట్ థింగ్స్. వాటిలో నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. నాలో ఉన్న స్వభావాన్ని విడిపించి నీ స్వభావాన్ని నాకు దయచేయండి ప్రభువా. యోహాను 1 పత్రిక 4:17 వ్రాయబడ్డట్టు, నీవెలాంటి వాడవై ఉన్నావో భూలోకములో నేను ఎలాంటి వాడనగునట్లు నాయన నీ స్వభావం నాకు కలుగునట్లు సర్పస్వభావాన్ని తీసివేయండి. అడుగుదామా? మోకరిద్దాం. హల్లెలూయా. ఉగ్రత దినం సమీపమై ఉన్నది. దేవుని రాకడ దినం సమీపమై ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మీరు వాయిదాలు వేసుకుంటూ ఆషామాషి జీవితం చేసినట్లయితే నిశ్చయముగా ఆ ఉగ్రతను తప్పించుకోలేరు. గోరె చర్మము తొడిగియున్నా క్రూర తోడేలు నీవయ్యున్నా. గోరె చర్మము తొడిగియున్నా క్రూర తోడేలు నీవయ్యున్నా. మేకల నుండి గొర్రెల వేరు చేయునప్పుడు, చిక్కుబడుదువు నీవు సిగ్గుపడుదువు. వేషధారి నీ వేషము కలయు సమయము వచ్చెను. వేషధారి నీ వేషము కలయు సమయము వచ్చెను. కడబూర ధ్వనియే మ్రోగునప్పుడు కనబడునయ్యో నీ వేషము. కడబూర ధ్వనియే మ్రోగునప్పుడు కనబడునమ్మో నీ వేషము. కనబడునమ్మో నీ వేషము. వేషధారి నీ వేషము కలయు సమయము వచ్చెను. వేషధారి నీ వేషము కలయు సమయము వచ్చెను. కలయు సమయము వచ్చెను. కలయు సమయము వచ్చెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మాటల చేత సంధింపబడి మనస్ఫూర్తిగా ఎత్తమన్నప్పుడల్లా చెయ్యి ఎత్తడం కాదు, అది ఒక పనికి మాలిన గుంపు. నిజమైన మారు మనసు కలిగి ఒకేసారి సరి అయిన మారు మనసుతో నువ్వు నిలబడాలనుకుంటే ఇక ఎన్నటికి సర్ప స్వభావానికి సోటు ఇవ్వకుండా ఆ రాజ్యము కొరకు నేను వేగిరపడతానని సరి అయిన తీర్మానం నీకుంటే మాత్రమే చేతులెత్తి పైకి లేచి నిలబడండి. ఎత్తమన్నబడల్లా వేసి నిలబడడం నాకు ఇష్టం లేదు. రియల్లీ రిపెంటెన్స్ ఈస్ దేర్, యు మే స్టాండ్. నిజమైన మారు మనసే దేవునికి ఇష్టం. మనుషులను తృప్తిపరచడానికి ఆషామాషిగా లేచేవారిని దేవుడు ఇష్టపడటలేదు. కాబట్టి నిజమైన మారు మనసుతో ఉన్నవారు మాత్రమే ప్లీజ్ బి స్టాండ్. ఐఎమ్ గోయింగ్ టు ప్రే ఫర్ యూ. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయబోతున్నాను. మీ కొరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థన. చేతులు ఎత్తిన వారు మాత్రం లేచి నిలబడండి. చేతులు ఎత్తిన వారు మాత్రం లేచి నిలబడండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసువే మహాపరిశుద్ధుడు తండ్రి, మహోన్నతమగు రాజ్య, బహిరంగముగా చేతులెత్తలేకపోయినప్పటికీ హృదయములో చేతులు ఎత్తుతూ అయ్యా నొచ్చుకున్నటువంటి స్థితిలో కనబడుతూ సర్ప స్వభావాల నుండి విడుదల పొంది నీ స్వభావం ధరించుటకు తీర్మానించిన ప్రతి హృదయమును దర్శించండి. విత్తిన విత్తనములు కాకెత్తుకొని పోకుండా వారి గుండెల ముద్రించి అయ్యా నూరంతలుగా ఫలించినట్లు కృపను శాసించి నీరు కట్టిన తోట వలె వారుండుటకు కృపనిచ్చి నీ రాజ్యములో మాతో పాటు వారు ఉండినట్లు సహాయము చేయమని, అందుకు గాను ఈ విత్తనాలు వారి గుండెలో ఫలింప చేస్తూ వారి చుట్టూ కంచెను ఉంచి మీరు మహిమందమని యేసు క్రీస్తు యొక్క సజీవమగు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ అనండాలి. కూర్చుంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మ్రేరి శ్రేట అనవాకండి. జాగ్రత్తగా ఆయనకు అనుకూలమైన జీవితాన్ని జీవించండి. ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దైవజనులను అభినందిస్తూ మరోసారి సభ అధ్యక్షులకు సంఘ కాపరికి సమయాన్ని అప్పగిస్తున్నాను.